వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు జైబోయే వీడియో అనమాట. మా శ్రీకాకుళంలో చూడండి ఎంత మంచు పడుతుందో చక్కగానే. మనకు అరకు వ్యాలీ లాగా ఉంది చూసారా. మొత్తం ఎక్కడ మనకి ఏ ఇల్లులు కానీ ఏవి కనిపించట్లేదన్నమాట. చూసారా, మా ఇంటి ముందు మొత్తం నీళ్ళేసి కడిగినట్టుగా అయిపోయిందనమాట. గచ్చులు అన్నీ తడిసిపోయి చెట్లు మొత్తం అంతా వాటర్ కారుతుంది. చూసారు కదా, మొత్తం అంతా చల్ల గాలి, బయటకు రాలేకపోతున్నాం. అంత వాతావరణం బాగా చలిగా ఉంది. చూడండి, మొత్తం గచ్చులన్నీ తడిసిపోయి కడిగినట్టుగా మొత్తం. చూసారా, లోపల బల్లి కూడా వాటర్ ఎలా కారుతుందో. గుమ్మాలంతా తడిసిపోయి చూడండి, వాటర్ వేసి కడిగినట్టుగా. ఇలా సందులు కూడా తడిసిపోయి, చెట్లంతా వాటర్ కారుతుంది నీరు కడిగినట్టుగా, నీళ్ళు వేసి కడిగినట్టుగా చెట్లు అయితే. చూసారా, బండి వాటర్ తడిసిపోయింది. ఇది గుమ్మం లోపల ఎంత ఉందండి, చూసారు కదా. ఇక్కడ కూడా ఎలా వాటర్ కారుతుందో. చూసారు, కారు చుట్టూ లోపల ఉంది కానీ ఆయన బాగా తడిచిపోయింది. చూసారా, మనకి చక్కగా ముగ్గులు వేసుకోవడానికి లాగా ఓం రాసాను చూడండి. మొత్తం అంతా మంచు విపరీతంగా 9 అయ్యింది చూడండి, అంత మంచు ఉందా. చూడండి, మంచు పడి చూడండి, బూజు పెట్టినట్టుగా లాగా మొత్తం నీళ్ళేసి కడిగినట్టుగా ఉందండి. కాలు కింద పెట్టాలంటే జువ్వమంటున్నాయి అన్నమాట. చూసారు కదా, మొత్తం అంతా కడుక్కున్నట్టుగా అయిపోయింది. మొత్తం గచ్చులు గట్ట అంతా తడిసిపోయి. చూసారు, గేట్ల మీద వాటర్. చూడండి వాటర్ ఎంత ఉందో, అంత మంచు పడిందన్నమాట. చల్లదనం బాగా వాతావరణం మారిపోయిందండి. చూసారా, చూస్తున్నారు కదా, మొత్తం అంతా వాటర్ అంతా అలాగా కారుతుంది. ఎక్కడ చూసినా వాటర్ బాగా. చూసారా, మేడమే నుంచి మనకి ఎలా వర్షం పడినట్టుగా దారిలో అలా గోడంట కారుతున్నాయి నీరు. చూడండి ఎలా కారుతున్నాయో. చల్లగా వాతావరణం చూడండి, విపరీతమైన మంచు పడిపోతుంది అనమాట. వర్షం పడేటట్టుగా పడుతుంది అనమాట. వర్షం పడినా అంత ఉండదన్నమాట. అంత గాలి వేస్తున్నప్పటికీ ఇంకా ముఖం మీదకి పడుతుంది అనమాట మంచు విపరీతంగా. చూడండి, చల్లని వాతావరణంలో వెళ్ళేటప్పుడు చూస్తే ఎంత బాగుంటుంది. బయటకు వెళ్ళాలంటే కొద్దిగా చల్లదనం ఎక్కువగా ఉంటుంది, కానీ మనం మాట్లాడుతుంటే ఆవిరి మొత్తం అంతా బయటికి వస్తుందన్నమాట, పొగలాగా. చూసారా, మాకు అంత వర్షం అలా తడిసిపోయింది మొత్తం అంతా. బళ్ళు స్టార్ట్ అవ్వాలన్నా అవ్వవన్నమాట, అంత మంచు పడిపోయి ఉంటుందన్నమాట విపరీతంగా. చూసారు కదా, ఎలాగ వాటర్ అంతా కారిపోతుందా బళ్ళు మీద కూడా.